మేటి కవితల నేటి కవిత సమూహానికి స్వాగతం, సుస్వాగతం. నాకు నచ్చిన కవిత అంశానికి సాహితీమూర్తులందరికీ స్వాగతం పలుకుతూ నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవితలో నాకు నచ్చిన కవిత సోమవారం నుండి గురువారం వరకు వచ్చిన అంశాల ఆధారంగా సాహితీమూర్తులందరూ వ్రాసిన తమ యొక్క కవితలను సమీక్షించుకొని, తమకు నచ్చిన కవితలను అభినందించుకుని సమీక్షించుకొని తమ యొక్క దృశ్యరూప మాలిక పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం నాకు నచ్చిన కవిత దృశ్యరూప మాలిక పంపిన కవివర్యులు డాక్టర్ ఎడవల్లి తిరుమలారెడ్డి గారు. వారికి నచ్చిన కవిత కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారి జీవన లయ అనే అంశానికి జీవన వీణ అనే శీర్షికతో వ్రాసిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమలారెడ్డి గారికి నచ్చిన కవిత. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఆ యొక్క దృశ్య రూపమాలికను వెంటనే చూద్దాం రండి. సమూహ సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమలారెడ్డి, కరీంనగర్ కేంద్రం. నేటి కవితలో నాకు నచ్చిన కవితలో శ్రీమతి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారి కవిత తీసుకున్నాను. అంశం జీవన లయ. వీరి శీర్షిక జీవన వీణ. ఇది ఎందుకంటే లయ అన్న పదంలోనే ఒక సాధారణంగా వీణానాదంలోనో లేదా స్వరంలోనో గాన స్వరంలోనో ఈ లయలను పలికిస్తుంటారు. లయలను సాధారణంగా దానికోసం వాడతారు. సో అందుకని వీరు ఆ పేరు వారి కవితకు పెట్టారని సరిగ్గా సరిపోయిందని నేను అనుకుంటున్నాను. వీరు ముఖ్యంగా జీవితాన్ని 3 దశల్లో ఎన్నుకున్నారు: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అందుకే ఈ కవిత ముచ్చటగా 3 పదాల్లోనే ముగించారు. అందుకే ఇదెంతో చక్కగా నాకు నచ్చింది బాగా. ఎందుకంటే సూక్ష్మంలో మోక్షంలాగా చాలా 3 దశల్లో ఆ కవితా భావాన్ని మొత్తాన్ని, ఆ అంశం మొత్తాన్ని ఇమిడ్చారు క్లుప్తంగా. ఇప్పుడు వీరి మొదటి చరణం: జీవన వీణ బాల్యంలో ముద్దు మురిపాలతో చిరునవ్వుల బాణిని కట్టి అనురాగపు పల్లవులు ఆనందంగా పాడుతుంది. అంటే ఎవరి జీవితమైనా బాల్యంతో మొదలవుతుంది, అది అక్షర సత్యం. అప్పుడు అందరికీ ముద్దు మురిపాలు, ఆటపాటలు, అనురాగాలు, ఆనందం, ఆడుకుంటూ ఆనందంగా గడిపేస్తుంటారు, అది సహజం. సో అదే విషయాన్ని ఈ రాగంలో వాళ్ళు ఇమిడ్చారు. జీవన లయ అంటే అంశానికి సరిపోయేట్టు ఒక వీణను ఎన్నుకొని ఆ వీణలో 3 దశలను వివరించారు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఏ బాధ్యత లేకుండా బాల్యం గడిచిపోతుంది. ఆటపాటలతో, ఈతలతోటి, ఎన్నెన్నో ఆటలతోటి, చదువులతోటి, సరదాగా తాతయ్యలుగా మమ్మల కబుర్లతోటి ఎంతో ఆనందంగా గడిచిపోతుంది, అందరి మమతానురాగాలతోటి. సో అది చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత రెండవ అంశము యవ్వనం. చూడండి, ఇక్కడ యవ్వనంలో కూడా ఏమేమి ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి, మానసికంగా ఏం చేంజ్ వస్తుంది అంటే మనసు వీణ ఏం పలుకుతుంది, దేహం ఏం పలుకుతుంది, ఆ రెండింటిని వివరంగా చెప్పారు ఈ ఒక పాదంలోనే. ఈ యవ్వనంలో వలపు సరాగాలు పలికించి ప్రణయాన్ని లయాత్మక చరణాలుగా మీటుతుంది యవ్వనంలో. తర్వాత ఏమవుతుంది, మనోవీణ మోహన రాగాలాపన మొదలెడుతుంది. అప్పుడే మనస్సు, దేహము 2 పరిపక్వతకు వచ్చి రాని దశ. ఆ దశను చాలా చక్కగా ఈ జీవన లయలో ఇమిడ్చారు వీరి పద్ధతి నచ్చింది నాకు. సింపుల్గా సూక్ష్మంలో మోక్షంలాగా చాలా చాలా బాగా నచ్చింది. వలపు సరాగాలు పలికించి ప్రణయ సరాగాలై ఇక మనోవీణ మోహన రాగాలాపన మొదలవుతుంది. అప్పుడు
మొదలవుతుంది అని జాగ్రత్తలు కూడా యువతకు తల్లిదండ్రులకు చెప్పకనే చెప్పినట్టు చెప్పింది ఈ కవితలో. యువతకు చెప్పింది, యువతను పెంచే తల్లిదండ్రులకు చెప్పింది చాలా జాగ్రత్త అంటూ అని నాకు తోచింది వీరి కవిత ద్వారా. ఇక మూడోది చివరి చరణం, ముగింపు చరణం, వృద్ధాప్యం. అది అందరికీ తప్పకుండా బ్రతుకుంటే ఆ దేవుడి ఆశీస్సులతో అనుభవించాల్సిందే. సో అక్కడ వీరంటారు వేదనా స్వరాలు అంటారు. మోహన రాగాలు అయిపోయింది, ఆనంద రాగాలు అయిపోయినాయి, ఇప్పుడు వేదనా స్వరాలు మొదలవుతున్నవి. విషాద గీతికలను శృతిలయంలో ఎరగని అపస్వరాలు. వృద్ధాప్యం, వేదనా స్వరాలు, విషాద గీతికలు. విషాద గీతికలను శృతిలయలు ఎరగని అపస్వరాలను నిస్తేజంగా పలుకుతుంది. అంటే నిస్తేజంగా, నిస్తేజం అంటే ఏమీ చలనం లేకుండా, నిస్తేజంగా అంటే చురుకుతనం లేకుండా ఏదో అట్లా యథాలాపంగా ఆ జీవనాన్ని గడిపేస్తుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, లేదా అంటే అప్పుడు ఆ వేదనా స్వరాలు ఎందుకు వస్తాయి అప్పుడు జనరల్గా అంటే, పిల్లలు చక్కగా చూసుకున్నా కూడా అనారోగ్య కారణాల వల్ల రావచ్చు, లేదా చూడక ఆశ్రమంలో పడేసినా రావచ్చు. అట్లా ఎందరినో చూస్తున్నాం మనం జీవితంలో, ఎందరెందరినో చూస్తున్నాం. శృతిలయలు ఎరగని అపస్వరాలు అంటారు దాన్ని. వేదనా స్వరాల విషాద గీతికలను శృతిలయలు ఎరగని అపస్వరాలను నిస్తేజంగా పలుకుతుంది వీణ లయబద్ధం తప్పి అని రాస్తున్నారు ఇక్కడ. అనారోగ్య కారణాలు కావచ్చు, లేదా పిల్లల నిరాధనలు కావచ్చు, లేదా సంతతిలో ఎవరిలో ఒకరి బ్రతుకు వెతలమయం కావచ్చు. అప్పుడు కూడా అది మనకే వెతలు. ఆలోచిస్తూ ఉంటాం కదా మన పిల్లల గురించి. లేదా మంచానికి అతుక్కుపోయి, పూర్తిగా మంచానికి అతుక్కుపోయి ఊకే చూరును చూసుకుంటే బ్రతకాలి. గుడ్ల కదా చెట్టుకు వెళ్ళాడి కిందికి చూస్తే నేలకు, వీళ్ళు మంచం పైన పడుకొని దూలాలను చూరును చూసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని చక్కగా వివరించారు. అప్పుడు కలిగే బాధలను. తర్వాత అంతా వారి వేదనాభరిత అపస్వరాలతో పోల్చుతూ విషాద గీతికల చక్కని ఉపమానాలతో గుప్తంగా, క్లుప్తంగా, వివరంగా, ఎంతో భావగర్భితంగా వీరి కవిత నాకు చాలా నచ్చింది. సూక్ష్మంలో ఈ సందర్భంగా డాక్టర్ ఎడవల్లి తిరుమలారెడ్డి గారికి ధన్యవాద కృతాంజలి తెలియజేస్తున్నాను. అలాగే కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, సాహితీమూర్తులందరూ కూడా 2 నిమిషాల సమయాన్ని నాకు నచ్చిన కవితకు తమ యొక్క సమీక్షాభినందన దృశ్యరూప మాలిక వీడియోని చేయుటకు వినియోగించాలని మనవి చేస్తూ, మరి ఒకసారి డాక్టర్ ఎడవల్లి తిరుమలారెడ్డి గారికి ధన్యవాదాలు, కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వ్యవస్థాపకులు, రథసారథులు, గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.